సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆడం సంతోష్ కుమార్ని శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇవాళ మీకందరికీ తెలుసు, ఆడం సంతోష్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వాళ్ళ సతీమణి 2 సార్లు కార్పొరేటర్గా ఇక్కడ సేవలు అందించి ఈ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రతి బస్తీలో పేదవాళ్లతోని వారికి సంబంధాలు ఉండడం, చాలా కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే జెండా మోసిన వాళ్లకు గుర్తింపుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆడం సంతోష్కు టికెట్ ఇవ్వడం జరిగింది. నిన్న మన కొంతమంది పార్టీకి దూరం అయ్యేటప్పుడు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 మంది అభ్యర్థులు ఉంటే ఈరోజు గోషమహల్లో మనము సునీత ముదిరాజ్కి ఇచ్చినాం, ఇవాళ ముషీరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్కి ఇచ్చినాం, ఇవాళ సికింద్రాబాద్లో ఆడం సంతోష్కి ఇచ్చినాం, ఆ పక్కన జూబ్లీ హిల్స్లో మైనారిటీ అజరుద్దీన్ గారికి మనము టికెట్ ఇచ్చినాం. మిత్రులారా, ఈరోజు నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్కి ఇచ్చినాం. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పేదలకు పనిచేసే వాళ్ళను, పేదల్లో ఉండి పార్టీ జెండా మోసిన వాళ్ళకు ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో మనం టికెట్లు ఇవ్వడం జరిగింది.